నమస్తే. దేనికైనా కొన్నాళ్లకు అలవాటు పడతామనేది మానవ అలవాట్లను బట్టి ఖచ్చితంగా చెప్పదగిన అంశం. వ్యక్తులను భరించడం, వ్యక్తులతో కలిసి ఉండడం, ఈ విషయంలో కూడా ఇదే చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు చాలామంది. తినగా తినగా వేము తీయనుండు అనేది మన సంస్కృతిలో వినిపించే మాట. అయితే కాపురాల వరకు వచ్చేసరికి ఎన్నాళ్ళు కలుసున్నామన్నది మాటలే కదా అనేది కొన్ని విడిపోవడాలు, విడాకుల అంశాలను బట్టి చర్చకు తావిస్తున్న అంశం. ఈ ఏడాది విడాకులు పొందిన, విడిపోయిన పలు జంటలను పరిశీలిస్తే ఎన్నాళ్ళు కలుసున్నారు అన్నది మ్యాటర్ కాదు అని, వారి వారి విశ్వాసాలు కూడా విడాకులను ఆపలేకపోయాయి అనే అంశం స్పష్టమవుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పలువురు సెలబ్రిటీలు విడాకులతో వార్తల్లో నిలిచారు. వీరిలో షోయబ్ మాలిక్, సానియా మీర్జాతో మొదలు పెడితే ఏఆర్ రెహమాన్, సైరా భానుతో పాటు సహజీవనం జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ వరకు ఉన్నారు. వీరిలో షోయబ్ మాలిక్, సానియాలు చాలా కాలమే కాపురం చేశారు. రెహమాన్ కూడా ఎప్పుడో పెళ్లైనవాడు. పిల్లలు పెద్దవాళ్లవుతున్న దశలో వీరు విడిపోయారు. వీరిలో ఏఆర్ రెహమాన్ పెద్ద విశ్వాసి. ఆఖరికి తన విడాకుల సందర్భంగా కూడా దైవాన్నే ప్రస్తావించుకున్నాడు. మరి దైవ విశ్వాసం అనేది కూడా మనుషులను కాపురాలను చేయించే భయంలో పెట్టలేదు అనుకోవాలేమో. వివాహ వ్యవస్థకు మతాన్ని ముడిపెట్టుకోవడం ఎప్పటినుంచో వస్తూనే ఉంది. పెళ్లిళ్లను దైవ సాక్షిగానే చేస్తారు అన్ని మతాల్లో. తమ ప్రతి కదలిక దైవానుగ్రహమే అని నమ్మే ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ల వివాహాన్ని దైవమే నిలపలేకపోయింది. పగిలిన హృదయాల ప్రకంపనలకు దేవుడి సింహాసనం కూడా కదిలిపోతుంది అంటూ రెహమాన్ కోట్ చేసుకొచ్చాడు. ఇక విడిపోవడానికి వివాహమే అక్కర్లేదు, సుదీర్ఘ సహజీవనం కూడా బోర్ కొడుతుంది అని అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట నిరూపించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి వీరు సహజీవనం చేస్తున్నట్లుగా ఉన్నారు. ఈ సహజీవనం వల్లనే మలైకా తన భర్తకు విడాకులు ఇచ్చిందని ఎప్పుడో 10 ఏళ్ల క్రిందట బాగా చర్చ జరిగింది. అప్పటికే పిల్లలు ఉన్న, వయసులో తనకన్నా చాలా పెద్దదైన మలైకాతో అర్జున్ కపూర్ ఆ తర్వాత అధికారికంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. పెళ్లి అనే ఊసు వీరెత్తలేదు, కానీ సహజీవనాన్నైతే ధృవీకరించారు. అయితే అంతలా అతుక్కుపోయిన వీళ్లు కూడా 10 ఏళ్ల తర్వాత విడిపోవడం గమనార్హం. వయసు వ్యత్యాసాలు, వివాహాలు ఏవి వీరు కలిసి ఉండడాన్ని ఆపలేదు, కానీ వాళ్లల్లో వాళ్లు మాత్రం కలిసి ఉండలేకపోయారు, విడిపోయారు. ఇక కొంతకాలమే వైవాహిక జీవితాన్ని కొనసాగించి ఈ ఏడాది విడిపోయిన జంటల్లో హార్దిక్ పాండ్యా, నటాషా జంట నిలుస్తుంది. వీరు 4 ఏళ్ల క్రిందట పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. ఒక పిల్లాడు పుట్టాడు. అయితే ఇక కలిసి ఉండలేము అని, ఒకరికొకరు పూర్తిగా బోర్ కొట్టేశాము అని వీరు తొందరగానే నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. దీంతో ఎంచక్కా ఎవరి దారి వారు చూసుకున్నారు. చిన్నపిల్లాడు కూడా ఈ జంటను కల్పించలేకపోయాడు. దేశాలను, జాతులను దాటించిన ప్రేమలు, ప్రపంచ పోకడలకు విరుద్ధమైన రీతిలో సహజీవనాలు చేసుకున్న వాళ్ళు, ఎవరేమనుకున్నా తమకు నచ్చిందే ప్రేమ అనుకున్న వాళ్ళు, తమకు ఎన్నో శృంగార సంబంధాలు ఉన్నాయని చెప్పుకొని సైతం ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా విడిపోతారు అని, విడిపోవడంలో పెద్ద వింత లేదు అని ఇలాంటి జంటలు ఈ ఏడాదిలో సందేశాన్నిచ్చారు. ఆర్థిక స్వతంత్రం ఉంటే మనిషి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎవరితో అయినా కలిసి ఉండడం అనేది జరిగే పని కాదు అని, అన్నీ ఉన్నా కలిసి ఉన్నారంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు అని, లేదా సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు అని మరోసారి చెప్పుకోవడానికి విడిపోయిన ఈ జంటలు ఆస్కారమిస్తున్నాయి. వీరి మధ్యనే ఈ ఏడాది ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకుల రూమర్లు కూడా పలుసార్లు వ్యాపించి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి మళ్లీ ఊపందుకుంటున్నాయి. వీరిది సుదీర్ఘ దాంపత్యమే సెలబ్రిటీల లెక్కలో చూస్తే.